ఇక కాళేశ్వరం కమిషన్ విచారణలో ట్విస్ట్ నెలకొంది. తుది నివేదిక ఇచ్చే ముందు లీగల్ అంశాలను కమిషన్ చీఫ్ పి చంద్రఘోష్ పరిశీలిస్తున్నారు. ఇక కమిషన్ రిపోర్టుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే కమిషన్ల విచారణపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తున్నారు. ఫైనల్ నివేదికకు తుది మెరుగులు దిద్దుతున్న కమిషన్ జూలై 31వ తేదీలోపు ప్రభుత్వానికి అందించనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో అది ముగుతుంది. సో ఈ నేపథ్యంలో 31 కంటే ముందే ఏదైతే తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. అయితే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఏదైతే తుది నివేదిక ఇచ్చే ముందే లీగల్ అంశాలను పరిశీలించాలని చెప్పి కమిషన్ భావిస్తుంది. అంటే గతంలో ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి తీర్పులు ఏమైతే ఉన్నాయో కమిషన్ కి సంబంధించి ఆ తీర్పులన్నింటినీ కూడా పరిశీలిస్తూ కమిషన్ జస్టిస్ పినాషి ఘోష్ దానిపై ఏదైతే స్టడీ చేస్తున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. కమిషన్ రిపోర్ట్ కు న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కమిషన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ భావిస్తుంది. అయితే కమిషన్ తుది నివేదికకు ఈ తుది మెరుగులు దిద్దుతుంది కమిషన్. ఇప్పుడు ఏదైతే ఓవరాల్ గా ఇప్పటికే సుమారు వందల సంఖ్యలో పేజీలను ఇప్పటికే కమిషన్ రూపొందించింది. సో దీనికి సంబంధించి తుది నివేదికను రూపొందించడానికి కావాల్సినటువంటి మెరుగులను కూడా దిద్దుతుంది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఎవరెవరు ఏమి ఇచ్చారు, అఫిడవిట్ లో ఏమి ఇచ్చారు, అన్ని అంశాలను పూర్తి స్థాయిలో చెక్ చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. అలాగే న్యాయపరమైన చిక్కులు రాకుండా కూడా చూడాలని చెప్పి భావిస్తుంది. సో ఈ నెల 31తో కమిషన్ సమయం ముగుస్తుండడంతో ఈ నెల 31 లోపే ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కమిషన్ పిసి చంద్రఘోష్ కి సంబంధించినటువంటి కమిషన్ కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మరి ఈ నెల 31 లోపే దీనికి సంబంధించిన కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందా లేదంటే మరికొంత సమయం తీసుకుంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా కమిషన్ కేవలం లీగల్ ఒపీనియన్ కి సంబంధించినటువంటి అంశాల కోసమే గడువు తీసుకుంటుందనేటువంటి ఒక వార్త అయితే ఇక్కడ సచివాలయ వర్గాల్లో కూడా వినిపిస్తుంది. మరి ప్రభుత్వానికి సంబంధించి మరింత లీగల్ ఒపీనియన్ కోసం సమయం ఇస్తుందా లేదా 31 లోపు కమిషన్ లీగల్ ఒపీనియన్స్ అన్ని కూడా పూర్తి చేసి ఏదైతే ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అజీం.